ఈరోజు క్లాస్లో వుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ ఈ మూడింటికి డిఫరెన్సెస్ మనం గమనిద్దాము. ఎగ్జాంపుల్తో రాస్తాను. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, I would have come to your birthday party. If you had invited me, I would have come to your birthday party. నువ్వు కనుక నన్ను ఆహ్వానించి ఉన్నట్లయితే నేను వచ్చిండేవాణ్ణి అని చెప్పడానికి వుడ్ హ్యావ్ వాడతాం. కుడ్ హ్యావ్ యూసేజ్ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ ఏ హింట్, I could have solved the puzzle. If you had given me a hint, I could have solved the puzzle. నువ్వు కనుక నాకు ఒక చిన్న హింట్ ఇచ్చినట్లయితే నేను సాల్వ్ చేయగలిగి ఉండేవాడిని. కుడ్ హ్యావ్ అంటే సామర్థ్యం చెబుతుంది, ఎబిలిటీ చెబుతుంది. సాల్వ్ చేయగలిగి ఉండేవాడిని, సాల్వ్ చేసుండేవాడిని వుడ్ హ్యావ్, సాల్వ్ చేయగలిగి ఉండేవాడిని కుడ్ హ్యావ్. కెన్ నాట్, కుడ్ నాట్, ఈ 4 పదాలు, ఈ 4 హెల్పింగ్ వెర్బ్స్ సామర్థ్యాన్ని చెబుతాయి, ఎబిలిటీని చెబుతాయి. ఐ కుడ్ హ్యావ్ సాల్వ్డ్ ది పజిల్, నేను సాల్వ్ చేయగలిగి ఉండేవాడిని. అదే మనం ఇక్కడ వుడ్ హ్యావ్ వాడితే సాల్వ్ చేసుండేవాడిని, వుడ్ హ్యావ్ సాల్వ్ చేసుండేవాడిని, కుడ్ హ్యావ్ సాల్వ్ చేయగలిగి ఉండేవాడిని. ఇక్కడ మూడోది షుడ్ హ్యావ్. Should have, I should not have wasted my time by watching reels on cell phone. నేను నా కాలాన్ని వృధా చేశాను. ఎలాగా? రీల్స్ సెల్ ఫోన్లో రీల్స్ చూసి చేయకుండా ఉండవలసింది అని మనం రిగ్రెట్ అవుతున్నాం, బాధపడుతున్నాం అలా చేసినందుకు. కాబట్టి ఇక్కడ షుడ్ హ్యావ్ అంటే అలా చేయకుండా ఉండవలసింది. ఎగ్జాంపుల్, I should not have done like that. I should not have insulted her. I scolded her. Her feelings are hurt. నేను ఆమె తిట్టాను, ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆమె బాధపడింది. నేను ఆమెని తిట్టకుండా ఉండవలసింది. I should not have scolded her. వుడ్ హ్యావ్ అంటే అయ్యుండేది, కుడ్ హ్యావ్ అంటే అవ్వగలిగుండేది, షుడ్ హ్యావ్ అలా అయ్యి ఉండవలసింది. యూ షుడ్ హ్యావ్ గివెన్ మీ, నువ్వు నాకు ఇచ్చి ఉండవలసింది. యూ షుడ్ హ్యావ్ రిమైండెడ్ మీ, నాకు గుర్తు చేసి ఉండవలసింది. యూ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దట్, అలా మాట్లాడకుండా ఉండవలసింది. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 helping verbs.